మహారాష్ట్రలో మోస్ట్ ఫేమస్ ట్రెక్ ఏంటని అడిగితే చాలా మంది చెప్పే పేరు హరిహర్ ఫోర్ట్. మరి ఈ వీడియోలో హరిహర్ ఫోర్ట్ ట్రెక్ కంప్లీట్ గైడ్ చెప్తాను. ముందుగా వీడియోని సేవ్ చేసుకోండి. ఈ హరిహర్ ఫోర్ట్ నాసిక్ నుండి 40 కిలోమీటర్స్, అలాగే త్రయంబకేశ్వర్ నుండి 15 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మరి ఈ హరిహర్ ఫోర్ట్ కి ఎలా చేరుకోవాలంటే మీ ఓన్ వెహికల్ లో డైరెక్ట్ ఇక్కడికి చేరుకోవచ్చు, లేదా ట్రైన్ కి రావాలనుకుంటే ముందుగా మీరున్న ప్లేసెస్ నుండి నాసిక్ చేరుకొని అక్కడ నుండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో త్రయంబకేశ్వర్ కి రీచ్ అవ్వాలి. అక్కడ మీకు వీలైతే త్రయంబకేశ్వర్ జ్యోతిలింగ టెంపుల్ ని దర్శనం చేసుకోండి. తర్వాత ఆటో ఆర్ ఎనీ ప్రైవేట్ వెహికల్ లో హరిహర్ ఫోర్ట్ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ అయిన హర్షవాడి విలేజ్ కి చేరుకోవాలి. ఇక్కడ నుండి ట్రెక్ స్టార్ట్ అవుతుంది. హరిహర్ ఫోర్ట్ ఫేమస్ అవ్వడానికి మెయిన్ రీజన్ 80 డిగ్రీ రాక్ కటింగ్ స్టెప్స్. కానీ ఆ స్టెప్స్ రీచ్ అవ్వాలంటే ముందుగా 2 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. మధ్యలో వాటర్, స్నాక్స్ స్టాల్ ఉంటాయి. ట్రెక్ కొద్దిగా టఫ్ గానే ఉంటుంది. జాగ్రత్తగా హరిహర్ ఫోర్ట్ వరకు చేరుకోవాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు హరిహర్ ఫోర్ట్ పైకి ఎలాంటి ఫుడ్ ఐటమ్ తీసుకెళ్లొద్దు. మంకీలు ఉంటాయి, డిస్టర్బ్ చేస్తాయి, మన బ్యాగ్, మన ప్యాకెట్ చెక్ చేస్తాయి. కదలకుండా నిలబడండి, అవి ఫుడ్ కోసమే వస్తాయి, మనని మాత్రం ఏమీ అనవు. ఫైనల్ గా 80 డిగ్రీ రాక్ కటింగ్ స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేయాలి. ఈ స్టెప్స్ ఆకాశంలోకి ఉన్నాయా అనిపిస్తుంది, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ లో 90 డిగ్రీ రాక్ కటింగ్ స్టెప్స్ కూడా ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవ్రీ స్టెప్ అయినా మనం గట్టిగా పట్టుకోవడానికి గ్రిప్ కోసం హోల్డ్ చేశారు. కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, చాలా ఓపిక ఉండాలి. స్లోగా స్టెప్స్ ఎక్కాలి. ఒకరు తప్పు చేసినా అందరూ కిందికి పోయి పైకి పోవాల్సి వస్తుంది. స్టెప్స్ ఎక్కేటప్పుడు కిందకి వస్తున్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ పైకి ఎక్కాలి. ఇలా హరిహర్ ఫోర్ట్ ఎక్కిన తర్వాత ఫోర్ట్ లోపలికి ఎంట్రీ అవ్వడానికి మహాదర్వాజా డోర్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ నుండి ఫోర్ట్ పైకి వెళ్ళడానికి మళ్ళీ సైడ్ నుంచి రాక్ కట్ చేశారు. టాప్ వెళ్లే వరకు రాక్ కటింగ్ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ కూడా స్లోగా ఎక్కాలి, కొద్దిగా డేంజర్ గా అనిపిస్తుంది. ఇలా ఫైనల్ గా హరిహర్ ఫోర్ట్ టాప్ కి చేరుకుంటాం. అక్కడ నుండి 360 డిగ్రీ వ్యూ లో చుట్టూ ఉన్న సహ్యాద్రి పర్వతాలు పొగ మంచులో కప్పుకొని చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టం అంతా మర్చిపోతాం. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఫోర్ట్ ఎడ్జ్ వరకు వెళ్లి ఫోటోస్, వీడియోస్ తీసుకోవద్దు. అండ్ హై ఆల్టిట్యూడ్ ఫియర్ ఉన్న వాళ్ళు కేర్ఫుల్ గా ఉండండి. పైకి ఎలా స్లోగా ఎక్కామో దిగేటప్పుడు కూడా అలా స్లోగా దిగాలి. ఇలా ఈ ట్రెక్ కంప్లీట్ చేయడానికి 3 to 5 అవర్స్ టైం పడుతుంది. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తో మన యూట్యూబ్ ఛానల్ లో లాంగ్ వీడియో అవైలబుల్ ఉంది, చూడండి. మరి కంప్లీట్ గైడ్ వీడియో మీకు హెల్ప్ అనిపిస్తే లైక్ చేయండి. మరి మీ గ్యాంగ్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అకౌంట్ కూడా ఫాలో అవ్వండి.